ఆగే ప్రసక్తే లేదు. టైం చూస్తే దాటిపోయింది, ఇంకా రాలేదేంటి? కాల్ చేసి తెలుసుకుందాం ఎక్కడుందో. రే ఆదాం, డబ్బులు ముందే కొట్టాను కదరా, ఇంకా రాలేదేంటి అమ్మాయి? మరి ఇంత మోసమా? తొందరగా పంపించు. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏంది ఇంత లేటు? రే ఆదా, ఏంట్రా ఇది? అది కాదురా, ఒక టైంకి చెప్పి ఇంకో టైంకి చేసుకొస్తే నీ బిజినెస్ ఎలా సాగిద్ది? రే ఆదా, చెప్పండి. అయినా బెంగాలీ అమ్మాయి అని చెప్పి రాజమండ్రి నాటమ్మాయిని చూపిస్తావేంట్రా? వీళ్ళేమో మందు కొట్టరు, మాకేమో మూడు రాదు, మీకేమో డబ్బులు ముందే కావాలి. ఇలాగైతే మీ బిజినెస్ మొత్తం బొక్కేరా. లేదు బాబు, చాలా మంచి అమ్మాయి, ఫ్యామిలీ లేడీ బాబు. తెలుస్తా ఉంది. ఆ ముఖం చూస్తుంటే పెద్దాపురం పాపలా. లేదు బాబు, ఒక్కసారి గడపండి, ఆ కిక్కేంటో మీకే తెలుస్తుంది. సరే పోనీలేరా, అడ్జస్ట్ అవుతాను. ఏమండి, కావాలా వద్దా? నాకు ఇంకో ఆఫర్ ఉంది. ఉండు ఉండు, నేను మాడుతున్నానుగా. బాబు గారు, ఉంచమంటారా? ఏదో ఒకటి చెప్పండి. సర్లే, వచ్చిందిగా, ఉంచు. అలాగే బాబు గారు. అమ్మాయి ఊరికి కొత్త, కొంచెం జాగ్రత్త చూసుకోండి బాబు గారు. అలాగే లేరా, వచ్చింది కదా, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. బాబు గారు, ఇంకొక బాటిల్ ఏమైనా ఉందా? రే పోరా, డబ్బులు ఇచ్చాను కదా, బయట కొనుక్కొని తాగు. ఇది నాకు సరిపోదు, పైగా అమ్మాయి కూడా ఉంది ఈరోజు. అలాగే బాబు, జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీ లేడీ. వస్తాను అమ్మా, జాగ్రత్త. బాబు చాలా మంచోడు. వచ్చి కూర్చో. పెగ్గేస్తావా? పెగ్గేస్తావా? వద్దండి, నాకు అలవాట్లేదు. పర్వాలేదు, ఒక పెగ్గేయి. వద్దు, నాకు అలవాట్లేదు. అయితే కూల్ డ్రింక్ తాగుతావా? సరే. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? రోజా అండి. చూడు రోజా, మేము మీరు వచ్చేదాకా వెయిట్ చేయాలి. మిమ్మల్ని ఏదేనంటే మీ మూడు పాడైపోయింది. ఏమనకూడదు, లేటుగా వచ్చినా పేమెంట్లో కటింగ్ ఉండదు, ఫుల్ పేమెంట్ ఇవ్వాలి. మీ ఇష్టానికి తగ్గట్టు నడుచుకోవాలా? సాటిస్ఫాక్షన్ తగ్గకుండా సుఖము ఇవ్వాలి. ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇలాంటిది మీకు
ఏ బ్యాంకు ఉద్యోగంలో అయినా దొరికిద్దా చెప్పు? ఎలా చూసుకున్న ఈ పని వల్ల నాకన్నా నీకే లాభం ఎక్కువ. ఒళ్ళు అప్పగించడం కంటే నీకు పెద్ద పనే ఉంది. వీడు కొంచెం సొల్లుగాడులా ఉన్నాడే. అయినా 2 గంటల సుఖం కోసం ఏకంగా 20,000 ఖర్చు పెట్టాలా? దానిని నా వీక్నెస్ అనుకోవాలా? ఆ వీక్నెస్ని బాగానే సొమ్ము చేసుకుంటున్నావు. నీ సంపాదన ముందు మా సంపాదన ఎంత? రోజుకి నాలాగా ఒక కస్టమర్ దొరికితే 20,000 ఎటుకుపోవు. అంటే నెలకి సంపాదన 5-6 లక్షల పై మాటేగా. ఇక సంవత్సరానికి చూసుకుంటే అమ్మో, లెక్కలేయాలంటేనే నా బుర్ర పాడైపోతుంది. అసలు మీరేం కష్టపడుతున్నారని అంత డబ్బు ఇవ్వాలి? ఈ విషయంలో మగాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అసలు నీకు ఇచ్చే 20,000 కోసం నేను ఎంత కష్టపడతానో తెలుసా? నెలంతా చాకిరీ చేసి నెల జీతం వచ్చే వరకు కాసు కూర్చొని ఉండాలి. డబ్బులు ఏమయ్యాయని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏవో అనుకోని ఖర్చులు వచ్చాయని అబద్ధాలు చెప్పాలి. సమయానికి డబ్బు చేతిలో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయాలి. ఎవరికి తెలియకుండా సెట్ చేసుకోవాలి. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే మాకు అన్నీ కష్టాలే, మీకు మాత్రం సుఖాలే. ఏంటి నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా స్పందించట్లేదు? ఇంకా చెప్పండి. అసలు పని ఎప్పుడు చేస్తారా అని. అంటే ఇది నీ పని కాదా? నేను నిన్ను 2 గంటల సేపు బుక్ చేసుకున్నాను. నేనేది చెప్తే అది నువ్వు చేయాలి. సరే చెప్పండి. ఎదురుగా ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. వాడు మాట్లాడుతుంటే ఊహు అనో అనాలి కదా, అది చెప్పాలి. నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అలా కాకుండా బెల్లం కొట్టిన రాయిలా అలా కూర్చోవడానికా నీకు డబ్బులు ఇచ్చేది? ఏం చెప్పమంటారు సార్? ఏదో ఒకటి చెప్పు. అయితే వినండి. ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా మీ భ్రమ. అదేంటి అలా అనేసావు? అవును, నిజమే. మీకు కనిపించే మా సుఖం వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా? మీరు 20,000 కాదు 20 లక్షలు ఇస్తామన్నా కూడా ఎంతమంది ఆడవాళ్ళు ఈ పని ఒప్పుకుంటారో చెప్పండి. మేము తీసుకునే డబ్బే మీకు కనిపిస్తుంది, కానీ మేము పడే ఇబ్బందులు అవమానాలు మీకు కనిపిస్తున్నాయా? మేము ఈ వృత్తిలో ఉన్నామంటే వాటి వెనకాల చాలా కారణాలు పరిస్థితులు ఉంటాయి. అవన్నీ మాట్లాడి ఈ మూడు పాడు చేయడం ఎందుకు? అంతా అయ్యాక
అప్పుడు చూసుకోవచ్చులే. అందుకు ఆగాను. మాకు వృత్తి మీద ఎంత బాధ్యత ఉందో గమనించారా? ముందు నన్ను అసలు ఎందుకు పిలిచారు? ఆ పని కానివ్వండి. ఇంకా ఓపిక తీరిక ఉంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. 20,000 ఇచ్చానని చెబుతున్నారు కదా, ఆ సొమ్మును బాగా గిట్టుబాటు చేసుకోండి. మాటలతో టైం ఎందుకు గడిపేస్తారు? వచ్చిన పని కానివ్వండి. ఈ వృత్తిలో పడి బాగానే మాటలు నేర్చావు. ఏంటి ఇల్లంతా తెగ చూసేస్తున్నావు? నా టైం వేస్ట్ అవుతుంది. వచ్చిన పని కానివ్వండి. కానిస్తాలే కానీ నువ్వు కంటిన్యూ చేయి. నీ గురించి చెప్పు. వద్దు సార్, అవన్నీ మాట్లాడి మీ టైము మూడు పాడు చేసుకోకండి. పని చూసుకుందాం పదండి. నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నా, అంతే. ఇంకేం చెప్పమంటారు? నాకు పెళ్ళై మొగుడుండగానే ఇలాంటి పని చేస్తున్నానని చెప్పమంటారా? మంచంలో పడి ఉన్న నా తల్లి గురించి చెప్పనా? ఎదిగొచ్చిన కూతురు గురించి చెప్పనా? నేను ఈ పని చేస్తున్నానని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు? అంటే నువ్వు చేసే పని వెనక ఇంత స్టోరీ ఉందా? పెళ్ళైన ఆడదంటే మగాడికి మూడు రాదని మంగళసూత్రాలు ఇంట్లో దాచుకొని ఇలా మీ ముందుకొస్తున్నాం సార్. అబ్బా, తాగింది దిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. మా కష్టం చూసి ఒక్క బంధువు కూడా మా దగ్గరికి రాలేదు. నేనా పెద్దగా చదువుకోలేదు. చదువులేని నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వరు. ఒకప్పుడు మంచిగానే బతికిన వాళ్ళం. బాగా ఆలోచిస్తే అడుక్కోవడం కన్నా అమ్ముకోవడమే మంచిదనిపించింది. ఆపు ఆపు, మాట్లాడమన్న కదా అని కృష్ణా బ్యారేజ్ గేట్లు ఒకేసారి వదిలినట్లు అంత కోర్సా? ఒక్క నిమిషం ఆగు తల్లి, గ్లాసులో మందు పోసుకొని గడగడ తాగేస్తాను. నేను ముందే చెప్పాను కదా సార్. చెప్పావు, నేనే వినలేదు. నీ దరిద్రాలన్నీ ఇంకా వింటుంటే తాగిందంతా దిగిపోయేలా ఉంది. టాబ్లెట్ పవర్ కూడా తగ్గిపోయేలా ఉంది. నువ్వు చెప్పినట్టే అంతా అయ్యాక ఓపిక తీరిక ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. బుద్ధి వచ్చింది, బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు పనికి పిలిచి ఎవరితోనూ పంచాయతీ పెట్టుకోను. పద, పనిలోకి వెళ్దాం. అబ్బా, బాయిలర్ కోడ్ లాగా ఉన్నావే. ఎంత సుఖాన్ని ఇచ్చావే. ఇంకెళ్దాం పదే.